అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కట్టుకున్నవాడు, కలిసి నడిచినవాడు అండగా ఉంటాడని నమ్మితే ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ కిరాతకుడిగా మారాడు. విజయవాడ నగరంలో సహజీవనం చేస్తున్న ఓ మహిళను అనుమానంతో దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. నగరానికి చెందిన నామాల లక్ష్మి, రాఘవులు అనే వ్యక్తులు గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా లక్ష్మి ప్రవర్తనపై రాఘవులు తీవ్రమైన అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆమెను అడ్డు తొలగించుకోవాలని రాఘవులు ముందస్తు పథకం రచించాడు. సోమవారం రాత్రి ఇద్దరు కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉండగా నిర్మానుష్య ప్రాంతం రాగానే రాఘవులు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. తన వద్ద దాచుకున్న చాకుతో లక్ష్మిపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డాడు. ఆమె శరీరంపై పలుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో లక్ష్మి రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ లక్ష్మి ఈ రోజు మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడు రాఘవుల్ని అదుపులోకి తీసుకున్నారు. అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.